కీర్తనల గ్రంథము 29వ అధ్యాయం 2వ వచనం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, లేకపోతే ఈరోజు క్యాలెండర్ వాక్యం అని చెప్పుకోవచ్చు. హెబ్రోన్ క్యాలెండర్ వాక్యంలో ఈ విధంగా రాయబడింది: దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. చిన్న ప్రార్థన. ప్రేమైన తండ్రి, పరలోకమందు దేవా, నీ మాటలను విశదీకరించి పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఈ మాట ఎంతో శ్రేష్టమైనది. మనము దేవుని ఎదుట దేవుని మొక్కాలంటే ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలి. ప్రతిష్ఠితములకు ఆభరణములు అంటే ఎవరు ప్రతిష్ఠించినవి? మనుషుడా? మనుషులు ప్రతిష్ఠించినటువంటి ఆభరణములను ధరించుకుంటే దేవునికి ఇష్టమా? ఏమాత్రం ఇష్టం లేదు. మనుషుల యొక్క ఆభరణం అంటే మనుష్యుడు ఏర్పరిచినటువంటి ఆభరణము దేవునికి ఇష్టమైనది కాదు. దేవుడు ఏర్పరిచినటువంటి ఆభరణము దేవునికి చాలా ప్రీతికరమైనది. అందుకే ప్రధాన యాజకుడు ఎలా ఉండాలి అని ఒక ప్రణాళికను దేవుడు ఆయన రాయించాడు, లేకపోతే బోధించాడు. ప్రణాళికను నిలువుటంగి నుంచి ఆయన ఆభరణం అంటే ఆ నిలువుటంగి అంచులన గంటలు అన్నీ కూడా మీరు నిర్గమకాండంలో చదివితే ప్రతిష్ఠింపబడినటువంటి ఆభరణములు ఎట్లుంటాయో మనకు బయలుపడుతుంది. అయితే క్రొత్త నిబంధనలో వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రమును నెరవేర్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రం అనే రుణపత్రమును మనము అవలంబించలేము అని తెలుసుకున్న తర్వాత ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చేదాని కొరకై ఒక మానవుడు ధర్మశాస్త్రమును నెరవేరిస్తేనే దేవునితో సంబంధం కలిగి ఉంటాడు అనేది ఒక మర్మమైన మాట. ధర్మశాస్త్రం నెరవేర్చకుండా మానవుడు దేవునితో సంబంధం కలిగి లేడు. ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు అంటే దేవుడు. అర్థమవుతుందా? ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు అంటే దేవుడు. దేవుడే ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు. దేవుడు ధర్మశాస్త్రాన్ని మానవునికి అనుగ్రహించినాడు, ఇచ్చినాడు, మాట్లాడినాడు. ధర్మశాస్త్రం యొక్క విధులను బోధించినాడు. ధర్మశాస్త్రం యొక్క సారాంశాన్ని అనుసరించాలని మానవునికి కట్టడగా ధర్మశాస్త్రాన్ని అనుగ్రహిస్తాడు. మానవుడు ధర్మశాస్త్రమును ఏమాత్రం కూడా ఖాతరు చేయలేదని చెప్పవచ్చు. ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా కూడా
ధర్మశాస్త్రమును తప్పిపోయినట్టే అంటాడు కదా. ఈ మానవుడు కూడా సంపూర్ణంగా ధర్మశాస్త్రమును నెరవేర్చలేకపోయాడు, ఆచరించలేకపోయాడు. ఎందుకంటే మానవుడే బలహీనుడు. ఈ బలహీనతను బట్టి దేవుని మాటను పాటించడానికి కొన్ని వానికి అనుకూలమైనవన్నీ కూడా ఏం చేస్తూ వచ్చినాయంటే సమర్థించుకుంటూ వచ్చినాయి. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదు. కాబట్టి దేవుడే సర్వాధికారి అయినవాడు, సర్వ సృష్టికర్త. క్రొత్త నిబంధన ప్రకారముగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేకి ఒక మానవ రూపమును ధరించుకొని లోకానికి వచ్చి ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటలో తన ప్రాణమును బలి కోరింది. ధర్మశాస్త్రం చేసినాడు. సంపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆయన దేవాది దేవుని యొక్క ఆత్మ స్వరూపైన వాడు కాబట్టి తిరిగి 3వ దినమున లేచాడు. లేచిన తర్వాత ప్రతిష్ఠితములకు ఆభరణములను ఏం చేస్తూ వచ్చినాడంటే మార్చేసినాడు. ఇంతకుముందు శరీరానుసారమైన ఆభరణములు ఉండేటి, ఇప్పుడు ఆత్మకు ఆభరణములను ప్రభు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అది ఆత్మాభరణములు ఆత్మ అయిన దేవునికి మాత్రమే కనబడతాయి. శరీరముతో ఉన్న మనిషికి కనబడవు. నీ ఆత్మ ఎంత రమ్యముగా ఉందో, ఎంత అందముగా ఉందో, నీ ఆత్మ ఎంత కల్మషం లేకుండా ఉందో దేవునికి మాత్రమే కనబడుతుంది. అందుకే అంటాడు, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంటాడు. అంటే నీ శరీరము కాదు, నీ శరీరం మీద ధరించుకున్నటువంటి ఆభరణము కాదు, నీ శరీరానికి ధరించినటువంటి వస్త్రములు కాదు, నీ శరీరానికి ధరించినటువంటి ఏ ఆభరణమైనా ఏ వస్త్రములైనా ఇవి శరీర సంబంధమైనవే, దాన్ని నేను చూడను అంటాడు. నీ మనస్సు, నీ ఆత్మ, నీ హృదయములో ఏ ఆభరణము కలిగి ఉన్నావు అంటే ఆ మంచి ఆభరణములను దేవుడు అనుగ్రహించినాడు. ఎట్లంటే మాట మంచిది, మాట మంచిది, చూపు మంచిది, ప్రవర్తన మంచిది. అర్థమవుతుందా? ఇవి ఏ కోశాన కూడా మానవుని శరీరంలో ఏ కోశాన కూడా అవి ఉండవు. ఎందుకంటే మానవుని యొక్క శరీర నైజం ఏందయ్యా అంటే చీకటిలో చేసేటువంటి పనులన్నీ కూడా కెమెరాల ముందు చేసే లక్షణాలు కలిగి ఉన్నాడు మానవుడు. చీకటిలో చేసే పనులు ఎంతమంది దొంగతనం కెమెరాల ముందు చేయలేదు, ఎంతమంది బూతు మాటలు కెమెరాల ముందు మాట్లాడలేదు, ఎంతమంది ఇష్టానుసారముగా కెమెరాల ముందర బట్టలు విప్పి తిరగలేదు. అర్థమవుతుందా? అంటే చీకటి కార్యములను ఎక్కడ చేస్తున్నాడంటే ఓపెన్గా చేస్తున్నాడు. కాబట్టి మానవుని యొక్క ఆభరణము, శరీరముతో కలిగి ఉన్న ఆభరణము దేవునికి అంత ప్రతిష్ఠితమైనది కాదు. ఆత్మ సంబంధమైన ఆభరణం ఎట్లా ఉంటుందంటే మాట మంచిగా ఉంటుంది, డ్రెస్ మంచిగా ఉంటుంది, తర్వాత చూపు మంచిగా ఉంటుంది. ఎవరైనా సరే నాట్ ఓన్లీ క్రిస్టియన్, ఎవరైనా సరే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క ఆత్మ నిబద్ధతను కలిగి ఉన్నాడు. మంచి చెడులు మానవునికి తెలుసు, అంత అమాయకుడేం కాదు. అయితే మనం దేన్ని
చూస్తున్నామో, దేన్ని చూస్తూ పెరిగామో అదే మన నైజం, మనకు అలవాటుగా మార్చబడుతుంది. చిన్నప్పటి నుంచి ఏ తిండి తిని పెరుగుతామో ఆ తిండి యొక్క గుణలక్షణాలే మనలో ప్రవహిస్తూ ఉంటాయి. అందుకే ఒక వయసు వచ్చిన తర్వాత కొన్ని మానేయమంటాడు డాక్టర్. ఎందుకు అంటే నీ శరీర ప్రక్రియ ఇప్పుడు దాన్ని ఆమోదించడం లేదు కాబట్టి కొన్ని మానేయాలి అంటాడు. నీ శరీరం యొక్క అది కొంచెం వరకు సపోర్ట్ చేయలేదు నీకు, ఆ తిండిని మానేసుకో, వేరేది అంటాడు కదా. మనం ఏదైతే చూస్తూ పెరిగినామో, ఏదైతే తింటూ పెరిగినామో అదే మనకు ప్రామాణికంగా తీసుకుంటాం. కాబట్టి మానవుని బలహీనత. అయితే దేవుడు ప్రతి మానవుని కూడా తన ఆత్మను ఇస్తూ వచ్చినాడు. ఆత్మను దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే మంచిగా మలచాల అని ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక అంటే అనేకమైన మాదిరీలను పంపిస్తూ వచ్చినాడు. అనేకమైన మాదిరీలు అంటే మాదిరికరముగా మనకు ముందుగా చాలామంది మంచి మార్గము, మంచి మాటలు, మంచి ప్రవర్తన కలిగిన వారిని, సత్పురుషులను దేవుడు పుట్టిస్తూ వచ్చినాడు. ఎవరిని కూడా మనము అనుసరిస్తామా అంటే అనుసరించే వాళ్ళని తప్పుపడతాం కదా. నేను తప్పులు పడతాను, నువ్వు నన్ను తప్పులు పడతావు. ఇదే జీవితకాలం అంతా కూడా జీవితంలో ఎంత మంచిగా నా బ్రతుకు ఆపోజిట్ క్యాండిడేట్ ఖచ్చితంగా ఉంటాడు. ఎంత నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉండు, ఆపోజిట్ క్యాండిడేట్ ఖచ్చితంగా ఉంటాడు. మంచిగా అనేసి ఏం నటిస్తానో రీడు మంచిగా అంటాడు. వానికి విపరీతమైన కోపం వస్తుంది. వాడు నేను మంచిగా బతుకుతా అంటే ఏంది వీడు నన్ను నటింతనాడు అంటాడు ఏంది అని వానికి రేగి, నీ మాదిరి బూతులు మాట్లాడలేదు, నీ మాదిరి అది చేయలేదు వానికి కోపం వచ్చి వాడు రెండు మాట్లాడాడు. చూస్తే వాడి నుండి నేను బయటికి వెలికేసిన, వాడి కోపడినాడు చూడు, వానికి కూడా కోపం ఉంది అంటాడు. కాబట్టి మానవునికి మంచితనం నచ్చదు, ఈ మాత్రం నచ్చదు. మనకు ముందుగా ఎంతోమంది సత్పురుషులు చెప్పినారు. అందరినీ తప్పులు పడతాం, ప్రతి ఒక్కరిని తప్పులు పట్టచ్చు. కాబట్టి ఈ గుణగణాలను అన్నిటినీ కూడా ఏం చేస్తా వచ్చినట్టు యేసు ప్రభు భూస్థాపితం చేసి ఆయన పునరుద్ధానుడుగా లేచి ఆత్మ సంబంధమైనటువంటి మంచి కార్యాలను, ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా మంచి ఆభరణాలుగా మనకిచ్చి ఈ ఆభరణములు ధరించుకొని దేవుణ్ణి పూజించండి అని చెప్పి పోయాడు. తిరిగి వస్తాడు. మనం ఏ ఆభరణం ధరించుకొని దేవుణ్ణి పూజిస్తున్నామో ఆయన ముందుకు తీర్పు తీసుకొని వచ్చి మనల్ని ఏం చేస్తాడంటే రక్షించే దేవుడుగా ఉంటాడు. కాబట్టి మరొకసారి చదువుకుందాం అన్నమాట. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. అట్లా దేవుని ఆత్మ మనల్ని సిద్ధపరచును గాక. ప్రేమ తండ్రి, పరలోకమందున దేవుడు, ప్రతిష్ఠితములుగా ఆభరణములు ధరించుకొని నీ ఎదుట సాగిలపడుడి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆశా నిగ్రహం తండ్రి, ఇటువంటి ఆభరణములు మాకందరికీ అనుగ్రహించమని వేడుకుంటాం. యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.